హాయ్ అండి. ఎండల్లో కూల్‌గా బయట దొరికే కుల్ఫీ ఐస్ క్రీమ్‌ని ఇంట్లోనే చాలా సింపుల్‌గా వితౌట్ కార్న్ ఫ్లోర్‌తో చేసేసుకోవచ్చు. నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను. ముందే మరిగించి పెట్టేసుకున్నాను. మీగడ కూడా కట్టింది బాగా. జీడిపప్పు ఒక హాఫ్ కప్పు వరకు తీసుకున్నా నేను. కనీసం ఒక 20 అయినా, 25 అయినా తీసుకోవచ్చు. ముందు రోజే నైటే నానబెట్టేసుకున్నాను జీడిపప్పు. అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్న వాళ్ళు వేడి పాలల్లోని జీడిపప్పు వేసుకొని ఒక 15 నిమిషాలు ఉంచితే నానిపోతాయి. జీడిపప్పు, పాలు పోసుకొని పేస్ట్‌లా చేసుకోవాలి. మరుగుతున్న పాలల్లో ఈ పేస్ట్‌ని వేసేసి బాగా కలుపుకుంటూ ఉండాలనమాట. హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. టేస్టీ కుల్ఫీ తినాలి అంటే ఆ మాత్రం కొంచెం కష్టపడాలి కదండి మరి. పాలల్లో పంచదార వేసి ఇలాచి పొడి కొంచెం వేసుకొని బాగా మరిగించుకోవాలి. అలా తిప్పుతూనే ఉండాలనమాట గడ్డలు కట్టకుండా. బాగా దగ్గరికైతే వచ్చేసాయి పాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటాయి కదా, ఉంటే వాటిలో వేసుకోవచ్చు. లేదు అంటే చిన్న గ్లాసుల్లో అయినా సరే వాటి పాలను పోసేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఒక కవర్ని 4 ముక్కలు చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కవర్ అయితే చేసేసి చిన్న హోల్స్ పెట్టి ఐస్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ స్టిక్స్ని పెట్టేసుకొని ఫ్రీజర్లో అయితే ఒక 6 or 7 అవర్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది. మన కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. ట్రై చేయండి. బాయ్.